ప్రేమ గుడ్డిది, ప్రేమ మూగది, ప్రేమ చోటిది, ఇలాంటి మాటలు ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటున్నాం. ఎక్కువగా జెన్జీ కిడ్స్ని చూస్తే చాలా మంది కూడా వీళ్ళకి తుత్తర ఎక్కువ, తొందర ఎక్కువ అని ఖచ్చితంగా కమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అలాగ అనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఆ ఇన్సిడెంట్లో ఎవరిది తప్పు, ఏ ప్యాటర్న్ నుంచి ఏం కనిపిస్తుందో మీరే చెప్పండి. ఆ అబ్బాయి పేరు శ్రవణ్ సాయి. మీ అందరు తెలిసిందే, 19 ఏళ్ల వయసులో బీటెక్ చదువుతున్న అబ్బాయి అతను. అండ్ ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి పేరు శ్రీజ. వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక మంచి రిలేషన్ అనేది స్కూలింగ్ డేస్ నుంచే మొదలైంది. బట్ ఏమైందంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి చిన్నగా అపోజిషన్ మొదలైంది. అంటే మాకు నువ్వు ఇష్టం లేదు, నువ్వు మా అమ్మాయిని వదిలేసని ఎన్నో సైన్స్ అబ్బాయికి పంపించారు. బట్ అక్కడికి అబ్బాయి ఏంటి, నాది ట్రూలో నేను స్టాండ్ తీసుకుంటాను, నేను అమ్మాయితో కలిసి బ్రతకాలనుకుంటున్నానని చెప్పి చెప్పుకుంటూనే వచ్చాడు. బట్ మనోడు ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్లో కనిపించడంతో పేరెంట్స్ దీన్ని కొంచెం అపోజ్ చేసుకుంటూనే వచ్చారు. ఇక వీళ్ళ ప్రేమ పెరిగి ముదిరిపోయే కొద్దీ ఆ అబ్బాయిని ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పిలిచారు, పెళ్లి చూపులకు మాట్లాడదాం దాని. ఇంటికి వచ్చిన అబ్బాయిని బ్యాట్లతో, సిజర్లతో కొట్టి చంపేశారు. ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, అమాయకంగా ఒక కుర్రాన్ని బలి చేశారే, ఇంటికి పిలిచి పెళ్లి అని చెప్పేసి అని ఒక ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. కానీ ఇంకొక ప్యాటర్న్ నేను మీకు చూపిస్తాను. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ హాస్పిటల్లో మాట్లాడుతున్నప్పుడు సీక్రెట్గా ఒకరు వీడియో తీశారు. ఆ వీడియోలో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ చెప్పే మాటలు మీరు వినండి. అంటే ఏమైంది, అబ్బాయిని ఎందుకు చంపారు? పాపని కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారా పాపని? పాపం ఈమె మెసేజ్ పెట్టిందంట, ఇట్లా మా మమ్మీకి తెలిసింది. ఏమని తెలిసిందని? ప్రెగ్నెంట్ అని. ఎన్నో మంత్ అమ్మాయికి? 4th month అంటున్నారు. మరి విన్నారా? ఆ అమ్మాయి 4 నెలల ప్రెగ్నెంట్ అంట. 19 ఏళ్ల వయసుకే ఆ అమ్మాయి ఇప్పుడున్న ట్రెండ్లో 4 నెలల ప్రెగ్నెంట్ అయిందంటే ఏ తల్లిదండ్రులైనా ఎలా తీసుకుంటారు? ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ కావాలి, ప్రతి ఒక్కరు బయటికి వచ్చి కొంచెం తలెత్తుకొని బ్రతకాలనుకుంటారు తల్లిదండ్రులు. మరి వాళ్ళు తప్పు చేసి తలదించుకున్న ఒక రకం, పిల్లలు తొందరపడి తప్పు చేస్తే తల్లిదండ్రుల రియాక్షన్ దారుణంగానే ఉంటుంది కదా. ఇంటికి మేము అబ్బాయిని అయితే పిలవలేదు, ఆ అమ్మాయి పిలుచుకుంది. మేమేంటి, మా అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసి ఇంట్లో పంచాయతీ పెట్టుకొని ఆ అమ్మాయిని క్లాస్ బిక్తూ కొడుతూ ఏదో రచ్చ జరుగుతుంది. అలాంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్లో 19 ఏళ్ళ అబ్బాయి వచ్చి నేను పెళ్లి చేసుకుంటా, నా దగ్గర లైఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నేను అమ్మాయిని బాగా చూసుకుంటా అంటే ఏ తండ్రికైనా కూతురు చేసిన తప్పు ఎక్కువగా అనిపిస్తుంది కానీ కూతురు ప్రేమ కనిపిస్తుందా? సో ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఆ అబ్బాయిని అక్కడున్న సిజర్స్తో, బ్యాట్స్తో మొత్తం తొక్కిసలాట్ అయిపోయింది, ఆ అబ్బాయిని చంపేశారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ అబ్బాయి ప్రాణం అయితే పోయింది కదా. మరి ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్తారు? సరే, ఈ అమ్మాయిని ప్రేమించాడు, ఏదో జరిగింది అనుకోవచ్చు. మరి ఈ అమ్మాయి చేసిన తప్పు కూడా మనకు కనిపిస్తుంది కదా. తొందరపడి ఏ డెసిషన్ తీసుకోవద్దని ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి ఆ తొందరపాటుతో ఇలాంటి జనరేషన్ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే ఎవరైనా ఏం చేయగలుగుతారు? మరి ఈ ఇన్సిడెంట్లో కోర్టుల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. బట్ నేను ఇక్కడ ఎవరు డిస్క్రిమినేషన్ చేయాలని చెప్పట్లేదు. నాకు అనిపించిన ఫీలింగ్, నేను అర్థం చేసుకునేది నేను మీ ముందర ప్రజెంట్ చేస్తున్నాను. మరి ఈ విషయంలో ఆ అమ్మాయిని ప్రేమించి అబ్బాయి తప్పు చేశాడా? ఆ అబ్బాయితో తొందరపడి అమ్మాయి ఒక అడుగు ముందరేసి 4 నెలల ప్రెగ్నెంట్ ఆ అమ్మాయి ఒక తప్పు చేసిందా? అసలు ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఆ అబ్బాయిని కొట్టి చంపడంలో ఆ పేరెంట్స్ తప్పు చేశారా? ఇదంతా చూశాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి.